హాయ్ వియర్స్, సమ్మర్ అనగానే మనకు గుర్తుకొచ్చేది వాటర్ ఎయిర్ కూలర్ అలాగే ఎయిర్ కండిషనర్. అయితే కొంతమంది ఆల్రెడీ వాటర్ ఎయిర్ కూలర్ వాడుతూ ఉంటారు కదా, వాళ్ళు ఏసీ కొనడానికి ఆలోచనలో ఉంటారు. అయితే మనకు ఇప్పుడు మరి ఎయిర్ కూలర్ బెస్టా లేదనుకుంటే ఎయిర్ కండిషనర్ బెస్టా, ఏది కొనాలి, దేన్ని వాడడం వల్ల ఎంత కరెంట్ బిల్ వస్తుంది, అండ్ ఇలాగనే దీనికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అయితే ఇప్పుడు ముందుగా మనం వాటర్ ఎయిర్ కూలర్ గురించి మాట్లాడదాం. అయితే జనరల్గా మనం అందరం మాట్లాడుకునేది కూలర్. అయితే ఇందులో రెండు మోటార్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫ్యాన్ మోటార్, అయితే ఇంకొకటి పంప్ మోటార్. ఫ్యాన్ మోటార్ కెపాసిటీ వచ్చేసి 110 వాట్స్, 200 వాట్స్, 250 వాట్స్, ఇలా చాలా రేంజెస్ ఉంటాయి. అలాగనే పంప్ మోటార్ వచ్చేసి 20 వాట్స్, 40 వాట్స్, ఇలా చాలా రేంజెస్ ఉంటాయి. అయితే ఇప్పుడు పంప్ మోటార్ కెపాసిటీ అలాగనే ఫ్యాన్ మోటార్ కెపాసిటీ రెండింటిని కలిపితే దాన్నే కూలర్ కెపాసిటీ అంటాం. అయితే ఇది జనరల్గా 200 వాట్స్ నుంచి 300 వాట్స్ ఉంటాయి. అయితే మీ ఇంట్లో ఎంత వాట్స్ ఉన్నదో ఒకసారి మీరు కూలర్ని ఓపెన్ చేసి చూడండి. అయితే ఇప్పుడు మరి ఈ కూలర్ యొక్క కెపాసిటీని తెలుసుకున్నాం కదా, మరి ఈ కూలర్ని వాడడం వల్ల మనకి ఎంత కరెంట్ బిల్ వస్తుంది అన్నది నెక్స్ట్ క్యాల్కులేషన్ చేయబోతున్నాము. అయితే మీరు కనుక ఒక రోజులో 5 గంటల పాటు మీరు కూలర్ని వాడితే మరి ఎంత కరెంట్ బిల్ వస్తుంది అన్నది చూస్తే ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా ఎంత యూనిట్స్ కాలుతున్నాయి అన్నది లెక్క చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దానికోసం మీరు చేయాల్సింది హవర్స్ని కెపాసిటీ తోటి మల్టిప్లై చేయాలి. అంటే ఎంత టైము ఎంత కెపాసిటీ కూలర్ వాడుతున్నామో లెక్క చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే నేను ఇక్కడ 5 గంటలు వాడుతున్నానని చెప్పాను కదా, 5 గంటల్ని మీ యొక్క కూలర్ కెపాసిటీ తోటి మల్టిప్లై చేయండి. అంటే 5 × 300 వాట్స్, 1500 వాట్ హవర్ వచ్చింది. అయితే ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా వచ్చిన వాల్యూని 1000 తోటి డివైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఎందుకు చేయాలి అని అంటే వచ్చిన వాల్యూని కిలో వాట్ హవర్లకి మార్చడం కోసం. ఎందుకు చేయాలి అంటే 1 కిలో వాట్ హవర్ అని అంటే 1 యూనిట్ అనే అర్థం. సో ఇప్పుడు మనకి ఇక్కడ 1.5 కిలో వాట్ హవర్ వచ్చింది. అంటే 1.5 యూనిట్స్ ఒక రోజుకి మీరు కూలర్ని వాడడం వల్ల అయ్యే ఖర్చు. అంటే ఇప్పుడు కనుక ఒక 5 గంటలు కూలర్ని వాడితే మనకు 1.5 యూనిట్స్ అవుతుందని అర్థమైతే 30 రోజులకి ఎన్ని యూనిట్స్ కాలుతున్నాయి అన్నది మనం లెక్క చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎందుకు చేయాలంటే మంత్కి ఎన్ని యూనిట్స్ కాలుతున్నాయని తెలుసుకోవడం కోసం. సో 30 × 1.5 చేస్తే 45 యూనిట్స్ ఒక నెలకి ఖర్చు అవుతుందని అర్థం. అయితే మనం ఎంత కరెంట్ బిల్లు కట్టాలి తెలుసుకోవాలి కదా. అంటే ఒక యూనిట్కి గనక ఒక 5 రూపాయలు తీసుకున్నాను. ఇది జనరల్గా అయితే ఒక 3 రూపీసు, 5 రూపీసు, 7 రూపీసు స్లాబ్ని బట్టి, మీ కరెంట్ బిల్లు ఏ స్లాబ్లో ఉంటుందో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒక 5 రూపాయలని ఈ 1.45 యూనిట్స్ మనకు వచ్చింది కదా, సో 45 యూనిట్స్ని 5 రూపీస్ తోటి మల్టిప్లై చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సరే, సో ఇప్పుడు 1.5 యూనిట్స్ 30 రోజులకు 45 యూనిట్స్ అయినాయి కదా. ఇప్పుడు 45ని 5 రూపాయలతో లెక్క చేస్తే 45 × 5 అంటే 225 రూపీస్ పర్ మంత్కు వాటర్ కూలర్ని వాడడం వల్ల మీకు కరెంటు బిల్లు రూపకంలో కట్టాల్సిన అవసరము ఉంటుంది. అంటే 5 అవర్స్ కూలర్ని వాడితే 225 రూపాయలు ఒక నెలకు మీరు కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ మీరు అందరూ వెయిట్ చేస్తున్న ఎయిర్ కండిషనర్కి కరెంట్ బిల్లు ఎంత వస్తుంది అని. అయితే మీరు వాటర్ కూలర్ వాడుతున్నారు కదా, ఎయిర్ కండిషనర్ కొనాలనుకుంటే ఎలా లెక్క చేయాలి అంటే ఎంత బిల్లు వస్తుంది అన్నది. జనరల్గా అయితే 1 టన్ ఏసీ, అంటే ఏసీలు ఎప్పుడైనా టన్లలో ఉంటాయి. 1 టన్, 2 టన్, 1.5 టన్ అలా ఉంటాయి. అయితే ఇక్కడ 1.1 టన్ అని అంటే దాని అర్థం 1 కిలో వాట్ అని లెక్క. ఇది థంబ్ రూల్ అని జనరల్గా అందరం మనం తీసుకునే వాల్యూ. యాక్చువల్గా ఈ యొక్క రేటింగ్ అన్నది మీరు వాడుతున్న కూలరు టైపు అలాగనే మీరు అంటే మీరు కొనబోతున్న ఎయిర్ కండిషనర్ టైప్, అంటే విండో ఏసీయా లేదంటే స్ప్లిట్ ఏసీయా, దాని మీద డిపెండ్ అవుతుంది. అలాగనే స్టార్ రేటింగ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే 2 స్టారా, 3 స్టారా, 4 స్టారా, 5 స్టార్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కనుక ఇప్పుడు 1 టన్ ఏసీ అంటే 1 కిలో వాట్ కెపాసిటీ ఉన్న ఏసీని 5 గంటల పాటు, ఒక రోజులో 5 గంటల పాటు వాడితే ఏమవుతుందో చూద్దాం. సో 5 అవర్స్ × 1.5 కిలో వాట్ కనుక తీసుకుంటే 5 కిలో వాట్ అవర్స్ అంటే 5 యూనిట్స్ అన్నది ఒక రోజుకి ఏసీని వాడడం వల్ల, 5 గంటలు వాడడం వల్ల అయ్యే యూనిట్స్ కన్జంప్షన్. అంటే ఒకవేళ నెలకి కనుక తీసుకుంటే 30 × 5 అంటే నెలలో 30 రోజుల్ని 5 యూనిట్స్ తోటి తీసుకుంటే 150 యూనిట్స్ అన్నది ఏసీని వాడడం వల్ల మనకయ్యే
యూనిట్స్. సో ఇప్పుడు నేను ఇంతకుముందు తీసుకున్నట్టు కదా ఒక యూనిట్కి ₹5 కనుక తీసుకుంటే 150 × 5 అంటే ₹750. అంటే 150 యూనిట్స్కి ₹1 ₹5 చొప్పున తీసుకుంటే ₹750 ఒక నెలకి మీరు ఎయిర్ కండిషన్ని 1 టన్ ఏసీని వాడడం వల్ల అయ్యే ఖర్చు. అంటే ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అని అంటే ఒక ఏసీని వాడడం వల్ల అయ్యే ఖర్చు ఒక ఎయిర్ కూలర్ని వాడడానికంటే ఎక్కువ. దీని అర్థం ఏంటి అని అంటే ఒక ఏసీని 5 గంటల పాటు వాడితే అయ్యే ఖర్చు అన్నది 4 కూలర్లను వాడిన దానికి సమానం. సో దీని ద్వారా మనం ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే మీరు ఇంకో ఏసీని కొనే బదులు మీకు అవసరానికి మీ ఇంట్లో ఒక రూమ్లో మీరు ఆల్రెడీ కూలర్ వాడుతున్నారు, మీకు కూలింగ్ సరిపోతలేదు అనుకుంటే ఇంకొక కూలర్ని తీసుకోండి, తప్పేం లేదు. ఎందుకనంటే మీరు ఒక ఏసీని వాడితే 4 కూలర్కి ఎక్కువ అన్నాను కదా. సో ఒక కూలర్తో పాటు ఇంకో కూలర్ను వాడడం వల్ల ఈ 225 + 225 ₹500 ఖర్చు అవుతుంది కావచ్చు, కానీ మీకు ఏసీ వాడిన దానికంటే తక్కువ ఖర్చే అవుతుంది. కానీ ఇక్కడ నేను దాదాపు మ్యాక్సిమం వాల్యూ తీసుకున్నా కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో ఫైనల్గా నా సజెషన్ ఏంటి అని అంటే మీరు కంపల్సరీగా పక్కా నాకు డబ్బులు ఎలక్ట్రిసిటీ కరెంట్ బిల్లు సమస్య కాదు, నాకు కూలింగే సమస్య అని అనుకుంటే ఎయిర్ కండిషనర్కి వెళ్ళండి. లేదు నాకు కూలింగ్ అంత అవసరం లేదు, నాకు దాదాపు కొంత కూల్ అయినా చాలు, కరెంట్ బిల్ తక్కువ వస్తే చాలు అనుకుంటే వాటర్ కూలర్కి వెళ్ళింది. ఇది ఫ్రెండ్స్ వాటర్ కూలరు ఎయిర్ కండిషనర్కి ఉన్న కంపారిజన్. సో మీరు కనుక కంపల్సరీ నాకు దాదాపు కొంచెం కూలర్ తక్కువ అవుతుంది అనుకుంటే వాటర్ కూలర్కి వెళ్ళిపోండి. సో ఇది ఫ్రెండ్స్ మన వాటర్ కూలర్ అలాగనే ఎయిర్ కండిషన్కి మధ్యలో ఉన్న కరెంటు బిల్లు యొక్క క్యాలిక్యులేషన్. ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఎయిర్ కండిషనర్ కానీ లేదంటే వాటర్ కూలర్కి సంబంధించిన చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఇంకేమన్నా కావాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.